డాక్టర్ గారు మరి పథ్యాహారంలో ఏ సమస్య ఉన్న వారి కోసం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాం? ఈ పూటేంటంటే వాత దోషాన్ని అదుపులో ఉంచేటువంటి పథ్యాహారం. అంటే ఈ వాతం అనేటువంటిది చాలా మందికి సమస్యగా ఉంటూ ఉంటుంది. అంటే వాత దోషం ఉంది అంటే ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉండొచ్చు, లేకపోతే రుమాటయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, లేకపోతే సయాటికా ప్రాబ్లమ్ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాత దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు. అలాగే పారాలిసిస్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా వాత దోషం వల్ల వస్తుంటాయి. సో, ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా అటువంటి వాళ్ళు చక్కగా ఒక ఆహారంలాగా ప్రతిరోజు తీసుకోగలిగినటువంటి మంచి పథ్యాహారాన్ని తయారు చేద్దాం. వాత దోషాన్ని అదుపులో ఉంచే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, గోధుమ పిండి, ఉలవలు, ఉప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి. కావాల్సిన పదార్థాలేంటో చూసాం కదా. ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి స్టార్ట్ చేద్దామండి. చేద్దామా? అంటే చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొట్టమొదటి దీనికి మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని పోపేసుకోవాలి. స్టవ్ వెలిగించండి. మనం ఇలాంటి పథ్యాహారాలు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నేతితో పోపు వేసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది, తినడానికి కూడా హితవుగా ఉంటుంది. సో, నేతిని కొద్దిగా వేసి కరిగించుకుందాం. జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ. ఇలా పోపు వేసేసుకున్న తర్వాత సుమారుగా మనం ఏంటంటే ఒక 4 కప్పుల నీళ్ళని పోసి మరిగించుకోవాలి. మీరంతా ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది మేము సుమారుగా చూపిస్తుంటాం. మీకు చెప్పిన కొలతల ప్రకారం మీరు తయారు చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతుండగా మనం తీసుకునే మిగతా పదార్థాల గురించి కూడా మనం చెప్పుకుందాము. ఇందులో మనం తీసుకునేది ఏంటంటే ఉలవలు ఒకటి వాడుతున్నాము. ఈ ఉలవలు ఎందుకంటే ఇది వాత దోషాన్ని తగ్గించడానికి ఉలవలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే వాతాన్ని తగ్గించడానికి ఎక్సలెంట్‌గా పనిచేసేటువంటివి ఆహార పదార్థం ఉలవలనమాట. సో, ఉలవల్ని ఇప్పుడు మనం చేసేటువంటి ఈ ఇదొక జావలాగా తయారు చేసుకుంటాం మనం. ఈ జావలోకి ఏంటంటే దాదాపు 4 కప్పులు నీళ్లు పోసుకున్నామంటే మొత్తం అన్నీ కలిపి ఒక అరకప్పే వేసుకోవాలి. ఇంకా జావ మెత్తగా తయారవ్వాలి కనుక. సో, ఇవన్నీ కలిపి ఏంటంటే ఇప్పుడు ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, మన ఉలవలు, గోధుమ పిండి అన్నీ కలిపితే ఒక అరకప్పు అవ్వాలి. అంతకంటే ఎక్కువ కాదు. సో, అందుకని సుమారుగా మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఒక పెద్ద చెంచాడు చొప్పున తీసుకుంటే మనకు కొలత సరిపోతుంది. అలాగే ఎర్ర కందిపప్పు కూడా ఈ వాత దోషాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడేటువంటి ఆహార పదార్థమే. పెసరపప్పు కూడా చాలా తేలిగ్గా అరుగుతుంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. వాతం, పిత్తం, కఫం అన్నింటికి కూడా మంచిది. చాలా తేలికగా అరుగుతుంది ఇది. వాత దోషాన్ని అదుపులో ఉంచడానికి కూడా పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది. సో, పెసరపప్పు కూడా తీసుకుందాము. గోధుమ పిండి కూడా చక్కగా తేలికగా అరిగి శక్తినిస్తుంది. ఇది కూడా వాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో, 4 కలిపితే ఒక అరకప్పు అయ్యేలాగా తీసుకోవాలన్నమాట. మనకు నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి కదా. ఇందులో మనం కొద్దిగా తీసుకుని పప్పులన్నీ వేద్దాము. మూడు కూడా సమపాలలోనే తీసుకోవాలి. అన్ని సమపాలలో. అంటే కొంచెం ఈ పప్పులు ఉడికిన తర్వాత మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. కానీ గోధుమ పిండి తేలికగా ఉడికిపోతుంది కదా. సో, పప్పులు అంతా ఉడికేంత వరకు దాన్ని మనం ఉడికించుకోవాలి. ఉడికిపోయినట్టుంది కదా. ఒకసారి చూడండి అది. పప్పులన్నీ బాగా మెత్తగా ఉడికాయా? పప్పులన్నీ మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు ఏంటంటే ఉడికిపోతున్నాయి కనుక ఈ సమయంలో కొంచెం గోధుమ పిండి కలపాలి. గోధుమ పిండిని మనం వేడి నీళ్ళల్లో వేయకుండా కొంచెం ఒక చెంచాటి పిండిని విడిగా నీళ్ళతో కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు వేసేయచ్చు అంటారా అయితే? నీళ్ళతో పాటు ఆ గోధుమ పిండిని ఇందులో వేసేసేయండి. ఈ గోధుమ పిండి వేసేసాక మనం ఒక నిమిషం కొంచెం ఉడకనివ్వాలి. ఉడికేటప్పటికి మనకి మన పథ్యాహారం రెడీ అయిపోతుంది. బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి ఇందులో. కొంచెం దగ్గర కూడా పడిందండి ఇది. చిక్కటి జావలాగా తయారవుతుంది ఇది. అదే మన పథ్యాహారం అలాగే ఉండాలి. మరి ముద్దలాగా అయిపోకూడదు, నీళ్ళుగా ఉండకూడదు. సో, సరిపోయిన స్థితికి వచ్చేసింది. మనం ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. ఇప్పుడు ఆ జావని మనం విడిగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
మన పథ్యాహారం రెడీ అయిపోయింది. ఇది ఇలా జావలాగానే ఉంటుందన్నమాట. ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే వాత సంబంధమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఇందాక మనం అనుకున్నాం కదా, సయాటిక నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే కాళ్ళు చేతులు లాగటం, ఇలాంటి రకరకాల సమస్యలు, వాత సంబంధమైన సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఒక ఆహార పదార్థంగా ఉదయం భోంచేసేటప్పుడు కానీ, సాయంత్రం భోంచేసేటప్పుడు కానీ, ఏదో ఒక పూట ఒక పదార్థంగా దీన్ని తీసుకుంటున్నట్టయితే కనుక వాత సంబంధమైన సమస్యల్లో వాత దోషం బ్యాలెన్స్లోకి రావడానికి ఈ పథ్యాహారం బాగా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా ఈజీగా తయారు చేసుకునే పథ్యాహారాన్ని తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలండి.